కల్వకుంట్ల తారక రామారావు నువ్వు ఈడియట్ వేస్ట్ ఫెలోవి ఇవాళ నువ్వు జీర్ణించుకోలేక నువ్వెక్కడో అమెరికాలో పండుకుంటూ ఇవాళ తీన్మార్మలన్ ఆఫీస్ పైన మరొకసారి టిఆర్ఎస్ గూండాలను తీసుకొచ్చి దాడి చేయించి సిస్టమ్స్ అని వెలగొట్టి ఇంత అరాచకమైనటువంటి పరిపాలన. అరే ఓ ఈడియట్ కల్వకుంట్ల తారక రామారావు నువ్వు వేస్ట్ ఫెలోవి, ఇదారా నీ సంస్కృతి, ఇదారా నీ కథ. శనార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసి ఇగో ఈ చూడండి పరిస్థితి చూడండి. ఇదా నీ సంస్కృతి ఇదారా కల్వకుంట్ల తారక రామారావు వేస్ట్ ఫెలో ఈడియట్? నీకు దమ్ముంటే ప్రజల్ని సమస్యల రూపంలో ఎదుర్కోరా ఈడియట్. ఇదారా నువ్వు చేయాల్సిన పని? ఇది 20 మంది గూండాలు వచ్చి ఇవాళ శనార్థి తెలంగాణ పత్రిక ఆఫీస్ పైన దాడి చేసిన ఘటన ప్రజలారా ఒకసారి చూడండి, వీళ్ళ దుర్మార్గం చూడండి. ఇదా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం. టిఆర్ఎస్ పార్టీ గూండాలు వచ్చి ఎంప్లాయీస్ పైన దాడి చేసిగో ఏరి పిలువు ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఎక్కడికక్కడ కొట్టి తెలంగాణ ప్రజలారా చూడండి ఇటువంటి దుర్మార్గులు. ఇగో ఇదా ఇది కల్వకుంట్ల తారక రామారావు. నువ్వు ఒక వేస్ట్ ఫెలో, వేస్ట్ గానివి. నీ కొడుకు నీకు పిల్లలు ఉన్నారు కానీ యువతలోనికి పిల్లలు ఉండర్రా ఇడియట్. ఈ రకంగా ఇగో శనార్థి తెలంగాణ ఆఫీస్ పైన దాడి చేసి ఎంప్లాయీస్ పైన దాడులు చేసి ఇగో చిందర బందర చేసిపోయినారు. కొద్దిసేపట్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇస్తాం. వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఎవరో కూడా మేము గుర్తించాం. పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి దాదాపుగా 20 నిమిషాలు అయింది, ఇప్పటి వరకు పత్తలేరు. చూడండి ప్రజలారా ఇగో ఇది ఏం జరిగింది లోకల్ గా ఏం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చూసిరు. ఇగో చూడండి పరిస్థితి. చూడండి ప్రజలారా, ఇది ఒక నిజాన్ని రాస్తే జీర్ణించుకోలేనటువంటి ఒక దుర్మార్గులు ఇగో ఏ రకంగా దాడులు చేసిరో చూడు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడండి. ఏం జరిగింది అన్న? ఇక్కడ రండి, ఏం జరిగింది చెప్పండి అన్న. ఇక్కడ వచ్చి ఇక్కడ మొత్తం పల్లగొట్టి అన్నం కొట్టుకోవాలి. మేమందరం ఎంత చేసినా కొట్టుకుంటున్నారు. అన్ని పడేసి నువ్వేం తీసుకుంటావు అది అనుకుంటా, నువ్వు ఏం రాదు ఏం పాటిస్తున్నావు అది అనుకుంటా తిట్టుకుంటూ అన్ని ఇద్దరు కొట్టుకొని అన్నం కొట్టిపోయి ఉన్నారు. ఇది జరుగుతుంది ఇక్కడ. నేను వాళ్ళు ఎవరో పాపం ఏదో సమస్య మీద వచ్చిర్రని చెప్పి వాళ్ళ పుర్చి చేసే ప్రయత్నంలో నేనుంటే వాళ్ళు ఒకేసారి వచ్చి కంప్యూటర్ల మీద దాడి చేసి ఎక్కడికక్కడ ఇగో చూడండి. మేడిపల్లి సిఐ గారికి నేను ఇన్ఫార్మ్ చేసి నేనే ఫోన్ చేసిన. ఇప్పటిదాకా 5 నిమిషాల్లో ఉండాల్సినటువంటి పోలీసులు వచ్చి ఇక రా నువ్వు ఇట్రా ఏంది ఇది? ఇటు రండి మీరు రండి సార్. ఏంది ఇది? ఎప్పుడు చంపినాక వస్తారా? 100కు ఫోన్ చేస్తాం, మీకు ఫోన్ చేస్తాం. ఇప్పటిదాకా రాకపోతే చూడు సార్ మరి ఏంటి పరిస్థితి చూడు. మా ఎంప్లాయీస్ పైన దాడి చేసి చంపడానికి కత్తులు కటార్లు తీసుకొని వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మనుషులు వచ్చారు ఇక్కడికి. మీకు మొత్తం ఎవిడెన్స్ ఇస్తాం మీకు. మీరు మా మీద కేసులు పెట్టకపోతే చాలు. పెట్టండి. ఇక చూడండి పరిస్థితి చూడండి. నా ముందే చూసుకున్నగానే కొంతమంది వ్యక్తులు వచ్చేసి
ఈ మధ్య కాలంలో చూడడం జరిగింది. అతని ప్రభుత్వం చేస్తున్నటువంటి అతని మీద దాడి జరగలేదు. నాకల ముందే జరిగింది. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, పాలు తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నా. నా ముందే వచ్చి వాళ్ళు లంజోడు కాంట్లో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఇది మాత్రం తప్పింది. ఎవరైనా కానీ తప్పే. మరి యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా ఏమి ఇష్టం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చిర్రు పోలీసులు, వచ్చిర్రు. ఇదే పోలీసు వాళ్ళు చూడరు తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయకపోతే అడుగుది. ఇదే తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేయడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. ఎందుకంటే అవతల ఉన్నటువంటి హౌలేగాడు హరే హౌలే కల్వకుంట్ల తారక రామారావు బోషిడికే ఇదారా నీ నీతి, ఇదారా నీ వ్యవహారం. నీకు దమ్ముంటే రాజకీయంగా కొట్లాడరా హౌలే, ఇదారా నువ్వు చేయాల్సినటువంటి పని. ఇవాళ నువ్వు రామాలయానికి, నువ్వు ఇక్కడ వేములవాడకు నువ్వు నిధులేని సంగతి నీకు నీ అయ్యకు తెలియదా? నీకున్నారు పిల్లలు కానీ యువతలకు ఉండరా? బోషిడికే 74 రోజులు ఒక అవిటి బిడ్డ ఎట్లా వస్తపడుతుందో మాకు తెలుసు కదరా. నీకున్నారు కొడుకు కానీ యువతలకు ఉండరా? చూడండి ప్రజలారా, ఇవి చూడండి. మేడిపల్లి పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఒక పరీక్ష. నిజంగా మీరు కనుక ప్రజాపక్షం ఉండినుంటే 24 గంటల్లోపు వీళ్ళ నిందితులను అరెస్ట్ చేసి చూపెట్టరు. ఈ సమాజం మీద చూపెట్టరు. లేకపోతే నేను ఏడికి తెలుసుకోవాలో ఆడికి తెలుసుకుంటా. కారు వచ్చి పోతున్నాడు సార్, పైన ఉన్నాడు. 50 ఏళ్ళు ఉంటే అది పెట్టబోతున్నాడు. నరేష్ దగ్గర ఉన్నాడు. నరేష్ అనుకున్నాం కారు వస్తున్నానే అన్నాడు. ఈ రాత్రి పొద్దున కూడా ఎక్కువ. అక్కడ మా ఆవిడ బాగాలేక మేము హాస్పిటల్ వర్క్ మీద ఉంటే ఇక్కడికి వచ్చి దాడులు. నీ లెక్క అమెరికాలో లేకపోతే ఎవరినో తీసుకొని పోయి ఎంజాయ్ చేసినానికి పోలేరా ఈడియట్. మేము ప్రజల కోసం ఒక ప్రశ్నించే గొంతుగా వార్తలు రాస్తా ఉన్నాం. ఇదారా కల్వకుంట్ల రామారావు నీ అయ్య నేర్పిన నీతి ఇదా? నీ టీఆర్ఎస్ పార్టీ నేర్పినటువంటి నీతి ఇది. నిజంగా తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నువ్వు నీ అయ్యి ఉంటారా ఈ భూమి మీద? సిగ్గు లేకుండా ఇంకా ట్వీట్లు చేస్తా ఉన్నావు. ఏం చేస్తావు నువ్వు? ఇంతకంటే ఎక్కువ ఏమైనా చేయగలుగుతావా నువ్వు? ఇలా కత్తులు కటాకులు తీసుకొని తీన్మార్ మల్లన్న మీదకి పంపినావు కదా. ఏదో ఒక రోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను ఎట్లే ఉరికిస్తుంది బిడ్డ. నిన్ను అట్లే ఉరికించి నిన్ను నీ కాందాన్నంతా బయటికి గెదుగుతావు. దొంగనా కొడుక, ఇదా నువ్వు చేయాల్సినటువంటి సంస్కారం? ఇదా తెలంగాణ రాష్ట్రంలో? మేము కేటీఆర్ మనుషులం అని చెప్తున్నారు. మేము కేటీఆర్ మనుషులం, మమ్మల్ని మా అన్న తోలిండు, కేటీఆర్ తోలిండు, మేము ఇట్లా బలగొడతామని చెప్పి మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఇలా ఎంప్లాయీస్ మీద దాడి, మా మీద దాడి, ఇలా ఖచ్చితంగా చంపేస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారు. ఎక్కడోలో తెలియదు. కేటీఆర్ మనుషులం అని చెప్పిరు మాకు. ఏరియా పోలీసు లేదు. సీసీ కెమెరాస్ ఒకరిని పట్టుకోలేకపోయారా? ఎస్ఐ గారు మీరు లైవ్ ఉంటే రారు కదా లోపలికి? సమాజాన్ని చెప్పుకోరా, వచ్చి ఎంక్వైరీ చేసుకోరా? మాట్లాడే విధానం మీరు మాట్లాడతలేరు. మీరు ఇక్కడ నేను బరాబర్ మాట్లాడుతున్నా. మీరు ఆఫ్ చేస్తే మనం మాట్లాడదాం. ఆఫ్ ఎందుకు చేయాలి? ఈ సమాజం చూడొద్దా? అనేది మీ దగ్గరికి ఎవరు వచ్చారు, ఎవరు అటాక్ చేసారు ఏంటని చెప్పి మీకు తెలియకుండా వచ్చినా మీ గుండెల మీద చేసుకొని చెప్పు. మీరు చెప్తేనే మీరు అడ్రస్ చెప్తీడికి వచ్చారు. మీరు అడ్రస్ చెప్తీడికి వచ్చారు. మీరు అడ్రస్ చెప్తీడికి వచ్చారు. మీ అడ్రస్ తెలిసేది నేను రామరెడ్డికి ఫోన్ చేసి రానికి నేనే చెప్పిన రామరెడ్డికి అడ్రస్ రెడీ. నీకు అడ్రస్ నీకు అనుకున్నా లేదా? మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అన్న. ఏం మనుషులను చంపడానికి వస్తారా? మీరు మా రక్షణ కోసం ఉన్నారు.
మీరు అట్లా అంటే మీరు రండి అన్న, మీరు రండి ఇవాళ అన్న అన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, మా గవర్నమెంట్ కూడా వస్తుంది. ఏమని మాట్లాడాలి వచ్చింది దేని గురించి వచ్చింది మాట్లాడాలి. కేటీఆర్ మనుషులమని వచ్చిర్రు. ఓకే పేరు అని చెప్పిరా కేటీఆర్ మనుషులమనే వచ్చిర్రు. కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ అరెస్ట్ చేయాలి. చేస్తారు. ఒక్క నిమిషం. కేటీఆర్ పేరు చెప్పి వచ్చింది. అన్న మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము 100% వచ్చిన పర్సన్స్ ఎవరు ఐడెంటిఫై చేస్తాం. మీరు చేయాలని కోరుకుంటున్నా, నిష్పక్షపాతంగా చేయాలని కోరుకుంటున్నా. నాకు మీ పైన నమ్మకం ఉంది, మాకు నీ పైన నమ్మకం ఉంది. నిష్పక్షపాతంగా చేయరి. ఆ రోజు ఎట్లయితే క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేయడంలో ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంతో ఈ కేసులు కట్టి దీన్ని ఎంక్వైరీ చేయమని అంటున్నా. 100% కంప్లైంట్ చేయండి, నేను చేస్తాను, నాకు ఇబ్బంది లేదు. ఇగో నా పైన దాడి మారణాయుధాలు తీసుకొచ్చి దాడి చేసారు. సంపుతే ఏం చేస్తారు? ఇప్పుడు సంపిన తర్వాత వచ్చి ఏం చేసేది ఉంది? అన్ని ఇస్తాం, మీకు అన్ని ఆధారాలు ఇస్తాం. మేము మా పనిలో మేము ఉండగా 20 మంది వచ్చి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మనుషులం మేము అని చెప్పొచ్చి ఇక్కడ దాడి చేసారు. మేము సామరస్యంగానే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినాము, వాళ్ళు వినకుండా మా పైన దాడి చేసారు. ఇది కేటీఆర్ అనే పేరును వాడుకొని, లేకపోతే కేటీఆర్ అయినా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ట్వీట్ చేసిండు, తీర్మానం వాళ్ళని ఇట్లా చేస్తున్నారని ట్వీట్ చేసిండు. ఆ వెంటనే ఈ దాడి జరిగింది. కేటీఆర్ అనేటువంటి ఒక లుచ్చకి ఎంత హక్కులు ఉంటాయో నాకు కూడా అంతే హక్కులు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇరువురికి సమానమైనటువంటి న్యాయం జరగాలి ఇక్కడ. ఇస్తా 100% సఫర్ అయినాం జీవితంలో. మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, మేము సఫర్ అయినాం జీవితంలో. మా పైన ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసు. ఎదుర్కోలేక డైరెక్ట్ ఎదుర్కోలేక ఎన్ని దాడులు. అన్న మేము సామరస్యం ఇస్తాం, మా పైన దాడి జరగాలని చెప్పి మేము ఇబ్బంది తెలుసుకోము. మీరు కూడా నిష్పక్షపాతంగా ఉన్నారు, మాకు న్యాయం చేయండి. 100% మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాం. 100% చేస్తున్నాం. ఇప్పుడు కనుక వాళ్ళు 5 నిమిషాలు దొరికితే మా వాళ్ళు వస్తే వాళ్ళు బతుకుతారా? ఇది గొడవే కదా. ఈ తీటకాయం పెట్టుకోకపోతే ఏంది? టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీ రామారావు మనుషులు, కేటీ రామారావు ప్రేరణతో ఈ దాడి జరిగింది. ఏమని చేయాల్సి మీరు తక్షణమే అరెస్ట్ చేయాలి సార్, అరెస్ట్ చేయాలి. ఇప్పటికి 3 మంది అటాక్ చేశారు. మనిషి చచ్చిపోతే ఏంది? 3 సార్లు ఆవేశం తోటే మాకు, ఎందుకంటే మాకు పేరు అవుతుంది, మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. మా నోట్ల మంది కొడతారా సార్? మరి ఎంత 20 కుటుంబాలు 20 కుటుంబాలు బతుకుతారు సార్ వీటి మీద. ఏదైనా మాట్లాడుతుంటే నాతో మాట్లాడాలి సార్, నేను మాట్లాడాలని సిద్ధంగా ఉన్నా. ఎవరు వచ్చినా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. దాడులు దేనికి? ఆయన పైన అటాక్ చేయడానికి కూడా లేదు వాస్తవానికి. ఎందుకంటే ఈ పత్రిక నాది కాదు, ఈ కథ నాది కాదు, దీనిపైన దాడి చేయడం ఎంతవరకు? ఈయన ఉంది లీజు అంతా కూడా ఈయన పేరు మీద ఉంది. ఎట్లా దాడి చేస్తారు? మనిషి ఏమిటంటే దాడి చేస్తారా? సీసీ ఫుటేజ్ ఎంపీ అరవింద్ గారితో రికార్డ్ అవుతుంది. అక్కడి నుంచి ఎందుకంటే ఇట్లా అవుతుందనే మేము అక్కడ పెట్టినాం. అక్కడ వేరే ఇట్లా కాకుండా చుట్టుపక్కల కూడా వేరే చేసినాం. అది అడ్వకేట్ సార్ మీకు దండం పెడతాం సార్, మాకు న్యాయం చేయాలి. అంటే ఇక్కడ జరుగుతున్నది మీద మీరు చేయండి. ఏదో మేము మా ఆవేదన సార్, మీకు మీరు కనుక కరెక్ట్ న్యాయం చేసినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజంగా అరెస్ట్ చేయాలి. వచ్చినోడికి నిజంగా దమ్ముంటే మాస్క్ తీసుకురావాలి సార్, మాస్క్ తీసుకురావాలి. మీ దగ్గరకు వచ్చింది ఎవరు అనేది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. జస్ట్ కేటీఆర్ మనుషులు వచ్చింది సార్, 100% చెప్పారు అంతే. కంప్లైంట్ వారి మీద చెయ్యకపోతే ఆ ఈడియట్ మీద చెయ్యకపోతే ఏడికంటే అడిగి తెలుసుకుంటాను. ఇప్పటిదాకా ఉన్న మనిషి వలన వేరు, ఇప్పుడు ఉన్న వలన వేరు. చూద్దామంటే చూద్దాం. వెంకటేశ్వర మన ప్రసాద్కి ప్రసాద్ అన్న
ఫోన్ ఇద్దు. తీసుకోండి ఒక్కసారి అటు జరగండి. అది వీళ్ళన్నీ పోలీసు వాళ్ళు విజువల్స్ తీసుకొని ఫోటోలు దాంట్లో వస్తాయి. క్లారిటీ లేదు, క్లారిటీ లేవు. వాళ్ళ మాస్క్ పెట్టుకొని 10 మంది ఆడవాడి ఏ అన్ని ఉన్నాయి వాళ్ళు ఎవరో తెలియకుండా ఉన్నాయా? ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? ఒక నిమిషం ఆయన పిలు, ఎస్ఐ పిలు. అన్ని ఉన్నాయి. నేను 5 నిమిషాల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నా ఉద్దేశం ఒకటే. ఇప్పుడు సెట్ చేసుకోవాలి. మీరు ఎవిడెన్స్ చూసిరా? మీరు అందుకే మీరు లైవ్ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఎవిడెన్స్ ఓకేనా? మీకు ఇంకేమైనా కలెక్ట్ చేసుకునేది ఉంటే ఆపుతా. మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. కొంచెం ఇటు జరగండి, కొంచెం జరగండి, తీసుకొని ఆయన మాట్లాడేది స్టేట్మెంట్ తీసుకుంటాను. అది డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాను. నేనేమంటున్నాను, మీరు తీసుకోండి. మేము 10 నిమిషాలు మీకు సమయం ఇస్తాం. ఆ తర్వాత మీరు ముట్టుకోండి అంటే అప్పుడు ముట్టుకుంటాం. ఓకేనా? మన ఎన్టీఆర్ స్టాచ్యూ వెనక నుంచి వస్తుంటే బీజేపీ కార్పొరేట్ ఆఫీసర్ ఉంది, కార్పొరేట్ ఆఫీసర్ పవన్ ఆగో దాని పక్కనే ఆపోజిట్ గడి అదే దానికి ఆపోజిట్ రిలయన్స్ ఉంది కదా, దాని పక్కనే గల్లీ. తీసేసుకోండి. డ్యామేజ్ తీసేసుకోండి. తీసేసుకోవచ్చా? అన్న అవునా ఇండియన్ బొమ్మ ఉంటుంది, వెనక వచ్చిన తర్వాత పవన్ బీజేపీ ఆఫీస్ ఉంటుంది రిలయన్స్. తీసేసుకుంటామండి. ఇంత దారుణమని సమాధానం నన్ను అడిగితే చెప్తా కదా అన్న, ఏదో సమాధానం నన్ను అడిగితే నేను చెప్తా. ఈ దొంగ నా కొడుకులు నా ట్విట్టర్లో హ్యాక్ చేస్తారు అన్ని. సార్ మీరు రాసుకోండి సార్, మీరు ఇటు జరగండి. సార్ నా ట్రైన్ దాడి అటెంప్ట్ ఆయన కత్తి ఇట్లా అన్నాడు. ఇంకా నేను దగ్గర పోలే కూడా. ఏది ఎక్కడ దారుణం. అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా, కిమ్ జాంగ్ యూన్ లో సౌత్ నార్త్ కొరియాలో ఉన్నామా, ఏం అర్థమైతలేదు. ముందుగా ఈ రాజకీయ నాయకులు ఇట్లా కావాలంటే పోలీసు వాళ్ళు చక్క కావాలి. ఇది చక్క అయితే ఆడు ఆటోమేటిక్ చక్క అవుతారు. వాళ్ళకు పైసలు తీసుకొని పోస్టింగ్ చేయకపోతే వాళ్ళంతా మంచి వాళ్ళు లేరు. వాళ్ళ లోపం కాదు, దగ్గరే ఉంది కదా.
నువ్వు వాళ్ళకి సహకరించయ్యా. అదే శ్రీనివాస్ అడ్వకేట్ సాబ్ నువ్వు కూర్చో. బాగున్నా కంప్లీట్ కూర్చో. వాళ్ళ ఫార్మాలిటీ కంప్లీట్ చేసి అయిపోతుంది కదా. పోలీసు వాళ్ళ ప్రమేయం తోటే వచ్చిరు ఇడికి. ఇంకొక అంశమే లేదు. రాజ్ ఎంప్లాయీస్ అందరు వెళ్ళండి అందరు. ఇగో విఠల్ వెళ్ళు, మీరు వెళ్ళండి. అమిత్ ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు. ఇగో ప్రత్యక్ష సాక్షి. కంప్లైంట్ రాయ్. మీరు కూడా కూర్చోండి. ఆల్రెడీ విజువల్స్ ఉన్నాయి కదా. మీరు కూడా ఇక్కడ ఎవరున్నారో వాళ్ళు కూర్చొని పక్కన. కేటీఆర్ అయితే ఇక్కడోడే. అది దారి జరిగినప్పుడు మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని ఏం జరిగింది అనేది వివరంగా చెప్తా అయిపోతుంది. రండి ఇక చందు కూర్చో. ఇక మీరు కూర్చోండి. అన్నున్నాయి. హాఫ్ అన్ అవర్ మేము వాళ్ళని కొట్టేంత శక్తినే ఉన్నాం. వాళ్ళని కొట్టేంత శక్తిలో ఉన్నాం కానీ మా పద్ధతి అది కాదు కదా. ఇది ఫోర్త్. బాగుంది. ఇది రాడా సిఐ తీర్మానం మీద దాడి జరిగితే సిఐ రాడా? సివిల్ డ్రెస్ లో వచ్చి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇట్టే ఉన్నట్టు మీ పోలీసులు కూడా ఈయనే ఉన్నారు. ఈడ ఉంటే మీరు పోయి మేము వస్తున్నాం పారని చెప్పారు అంతే. ఈ పార్టీకి ఎంత సార్ ఆయన మళ్ళీ జైలు ఉన్నప్పుడు ఒక కేసు ఏమన్నా తలకాసినోడు ఎవడు ఉంటే ఆడిని ఏ1 గా పెట్టి ఈయన నేటుగా పెట్టి జైలు వేసినాడు. ఇంత దాడి జరిగినప్పుడు ఇంతవరకు ఏం చర్యలు తీసుకుంటారు మీరు? ఒక పోలీస్ అది ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు 100 మంది పోలీసులు వస్తారు. ఈ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఒక 5-6 లక్షల మంది సైన్యం ఉన్న వ్యక్తి మీరు ఏం సెక్యూరిటీ ఇస్తారు సార్? ఎన్నిసార్లు దాడి జరిగింది ఇప్పటికి? ఓడు లారొచ్చి గుద్దిపోతాడు, ఓడు బండి గుద్దిపోతాడు, ఓడు కిడ్నీస్ మీద దాడి చేస్తారు. ఈ శరణ్ రాజకీయ నాయకులకి మీరు ఉడిగం చేసిన రోజులు ఇట్లా జరగబడుతుంది సార్. ముందు మీరు మారితే గీడి సాక్ అవుతాడు. అంతా అసలు దొంగలంతా మీ దాంట్లో మొత్తం చేయరు సార్ ఇట్లా ఇంత ఘోరంగా యాగ మేఘాల మీద ఊరికొస్తారు ఓవర్ అయితే ఏమైనా ఉంటే. చూపించు ఎవరని? వీళ్ళేనా? ఇద్దరు స్క్రీన్ షాట్ చూడు.
వీళ్ళేనా దాడి చేసింది? వీళ్ళే ఇద్దరు. ఎక్కడ వీళ్ళు? ఎక్కడ ఉంటారు? ఇక్కడ అయితే ఇక్కడ ఆ? లోకల్ కాదు. లోకల్ కదా? అంటే అక్కడ నుండి వచ్చిరేమో, ప్రగతి భవన్ నుండి వచ్చిరా? ఇటు వస్తే ఇంకా వేరే ఉన్నది. ఇక్కడ కొన్ని ఇగో ఇట్లకే వస్తే ఇంకొక ఫోటో వస్తుంది. ఇగో అయినా మొత్తంగా కన్నుడ కనబడకుండా పెట్టుకుండు. ఇగో ఇది చూడు, ఈ నల్లటోడు ఇడే. ఈ లోకల్ అయితే కాదు, లోకల్ లోకల్ కాదా? అక్కడ నుండి వచ్చి రైలు జూమ్ చేయి అంజు. మాస్క్ తీస్తే అయిపోయేది. ఈడ కూడా ఆడవాడు ఇతను కూడా ఇతను. వీళ్ళిద్దరు ఈ దొంగలు లుచ్చలు. మాస్క్ దొంగలు ఎడిగిపోతారు, ఏడ దొరుకుతారు ఖచ్చితంగా. పోలీసు వాళ్ళకు తెలిసే వచ్చిర్రు వీళ్ళు. నిజంగా ఇప్పుడు ఇంతవరకు మేము ఒక లైసెన్స్డ్ గన్ అప్లై చేయాలనుకుంటాం. ఈసారి కంపల్సరీ ఎవడు అటాక్ చేసినా మనం కాల్చేయాలి. అరే నీ అమ్మ ఏందా అసలు ప్రాణరక్షణ లేకుండా ఇప్పుడు అది జస్ట్లో మిస్ అయింది. అది కూడాను ఇప్పుడు తలవారుతో ఇప్పుడు ఏమన్నా అయితే ఏంది అసలు? చూడు ఒకసారి చూడు, వాళ్ళిద్దరు మొక్కలు కాలే. ఇద్దరు ఇద్దరే వచ్చారా? ఇద్దరు ఇంకా బయటలు ఇప్పుడు సీసీ కెమెరా రవి రవి అందరు కవర్ చేస్తాం. ఫోన్ చేసినా గేట్ తాళం వేద్దామంటే హలో నువ్వు ఇంత దూరం నేను వచ్చినా నువ్వు రాలేదు. నేను ఇంతమందికి వచ్చిన మాట్లాడుతుంటేనే ఏంద్రా బాధ ఏంద్రా అంటే వార్త రాసుకుంటున్నాం అన్నా. హలో మేడికల్ పంపించిందట
రంజిరెడ్డి గారు చార్జింగ్ 10%. ఓకే 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 రాగన చేద్దాం ఈ లోపు స్టోరీ బ్రేక్ దాని పంపుతాం శ్రీరాణ గారు తీసిరా ఆల్రెడీ దాదాపు 10-15 మంది వచ్చారట. ఎందుకు ముట్టుకురా మీరు? ఆయన ఎస్ఐ గారే చెప్పిండు కదా. వద్దని చెప్పి ఎవరైనా ఆయనే చెప్పిండు, ఎస్ఐ గారే చెప్పిండు. వీడియో ఫుటేజ్ అన్నీ ఉన్నాయిలే. వీడియో ఫుటేజ్ దొరికింది కదా, ఫొటోస్ వచ్చినాయి. ఫొటోస్ వచ్చింది బాక్స్ ఇచ్చినా కదా ఇప్పుడు మనం తెలుసానా అదేంటి వాటి పర్మిషన్ దగ్గర సీసీటీవీ హార్డ్ డిస్క్ ఏమన్నా తీసిరా అందులోకెళ్ళి? సీసీటీవీ హార్డ్ డిస్క్ ఏమన్నా తీసిరా? ఆ ముఖాలు అయితే లోకల్ ముఖాలు కావాలి అని బయట నుంచి వచ్చినాయి. మీకు అర్థమైతే లేదా, ఆయన లేడన్నా మనమే ఆయన దగ్గర పోవాలి. సాయి దగ్గర పోవాలి, సాయి మానవులు ఉండంట. రైట్, ఆయన దగ్గర పోవాలి. ఆయన లేడే అన్న అంటే అదే పెట్టిన హలో అన్నా అన్నా ఏం అన్నా ఏందన్నా ఇంటికి కూడా పోలీసు
నడుస్తున్నాయి ఏం కాదు ఎవరిని వినిపించి లైవ్ ఇలాంటివి పెట్టాలి ఈ రోడ్ బండి ఒక్క రిప్లేస్ ఒక్క బండి అది కాదు ఈ కెమెరా పనిచేస్తుందా మనుషులతో కాదు వాళ్ళతో అవుతుంది ఇప్పుడు ఏ బండి మీద ఏ బండి పోలీసులు పట్టుకోవాలి తెలిసిపోతుంది ఈ రాత్రి వెరిఫై చేస్తే ఫస్ట్ అందుకే చెప్పిన లోకల్ టచ్ లో ఎవరు కాదన్నా మీరు ఫోన్లలో పెడతారు మీరు ఎప్పుడు మాట్లాడతారు కదా ఒకసారి కూడా చూడలేదా జరిగింది సరే మాట్లాడు. సో ప్రజలారా, శనార్థి తెలంగాణ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి పరిస్థితి. సో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, క్యూ న్యూస్ ఆఫీస్ పైన కూడా ఇదివరకు దాడి జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. తీన్మార్ మల్లన్న మీద కూడా అంటే కొంతమంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చి తీన్మార్ మల్లన్న మీద కూడా దాడి చేసేటటువంటి పరిస్థితి. సో మొత్తానికి వాళ్ళు తెచ్చిన ఆయుధాలు, ఖడ్గాలు ఇవన్నీ తెలిసినటువంటి విషయం. సో మనం అవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ఈ సిస్టమ్స్ ఒకసారి చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. ఈ సిస్టమ్స్ మరి మేము కొనుక్కోవడానికి మళ్ళీ మా దగ్గర మేమైనా ఆర్థికంగా బలంగా ఉన్నామా అంటే ఆర్థికంగా కూడా మా దగ్గర లేనటువంటి పరిస్థితి. మొన్నటిదాకా తీన్మార్ మల్లన్న 74 రోజులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి చూడండి మీరు ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది. మొన్ననే తీసుకొచ్చినటువంటి సిస్టమ్స్ ఇవి, కొత్తగా తీసుకొచ్చినటువంటి సిస్టమ్స్లో ఏ విధంగా ఉంది, ఎట్లా కొట్టిరు ఏందనేది మీరు ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పార్ట్లైనా కనబడుతుందా ఎట్లుంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏ విధంగా కొనసాగుతూ ఉంది పరిపాలన అనేది ఒకసారి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఇక్కడ చూడరు ఒకసారి మీ పరిపాలన ఎట్లున్నది అనేది. ఈ విధంగా నాకు కొడితే దీంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాపం సిబ్బందులు నైట్ డ్యూటీ చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళని కొట్టాల్సినటువంటి అవసరం ఏముందండి? వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? 15,000 16,000 పాపం 10,000కు జీతానికి పనిచేసేటటువంటి వ్యక్తులు వాళ్ళని కొట్టి ఇబ్బంది పెట్టినటువంటి ప్రయత్నం చేసినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బరాబర్ మీకు కూడా ఇదో రోజు వస్తుంది. ఈ రోజు వచ్చిన రోజు మీకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది ఏందనేది. సో చూడరు ఎట్లుంది కథ, ఏ విధంగా ఉంది చూడరు ఒకసారి. మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కూడా షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా.
ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇంకా క్యూ న్యూస్లో ఉన్నటువంటి సిబ్బందుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. సో ఇదా తెలంగాణ, మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇదా పరిస్థితి. దాదాపు 9,000 మంది మన లైవ్ చూస్తున్నటువంటి మీరు చెప్పండి, ఏది కరెక్టు, ఏది అసలు ఏది తప్పు, ఏది నిజం అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు చేసినటువంటి అన్యాయం ఎట్లా ఉందో చూడండి. మీరు ఎవరు చెప్పించారు? ఇది కేటీఆర్ గారు చెప్పించారా, చంద్రశేఖరరావు గారు చెప్పించారా చెప్పండి. కుర్చీలా ఇరుగుతాయి, కుర్చీలు సిస్టమ్స్ ఇవ్వ పలుగుతాయి. అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటికన్నా ప్రజలారా దయచేసి మేలుకోండి. మల్లన్న గారి కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి. మల్లన్న గారు చేసినటువంటి తప్పేందండి మాకు అర్థం కాదు. మల్లన్న గారు చేసినటువంటి తప్పేది, తీన్మార్ మల్లన్న పేద ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి, కొన్ని వందల మందికి, వేల మందికి ఆర్థికంగా నిలబడినటువంటి వ్యక్తి. ఆయన మీద దాడి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకోటి, దీంట్లో పనిచేస్తున్నటువంటి శనార్థి తెలంగాణ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. పాపం ఏదో పొట్ట తిప్పల కోసం వాళ్ళు 12,000, 10,000కు పనిచేస్తున్నటువంటి సిబ్బందుల మీద దాడి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉందనేది కూడా మీరు స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం. తీన్మార్ మల్లన్న పైన కూడా దాడి జరిగిన విషయం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎందుకంటే పేద ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు తల కిందికి దించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు ఇవన్నీ దాడులు చేయడానికి అవసరం ఏందండి? కొత్త చైర్లు, కొత్త కుర్చీలు, దీన్ని మీరు ఇరగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇదే టీ న్యూస్ ఆఫీస్లో జరిగితే, ఇదే నమస్తే తెలంగాణ ఆఫీస్లో జరిగితే ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు రావాలి కదా పోలీసు వాళ్ళు, ఇప్పుడు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా, లీగల్ ఇష్యూస్ దీని మీద ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము చెప్తున్నాము, ఇది చేపించింది శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకు లీగల్ నోటీస్ తీసుకోరు? ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోరు? తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఈ విషయం మీద తీసుకుంటలేరు. తీన్మార్ మల్లన్న మీద ఏదైనా చిన్న కేసు రావడం లిఫ్ట్ చేయడం అనేది కాదు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు చేయించినామని చెప్తా ఉన్నాం మేమందరం. మా మీద సిబ్బందులు, మేము ఇక్కడ పనిచేసేటటువంటి మా మీద కూడా దాడులు జరిగినటువంటి విషయం, మా మీద కూడా మానసికంగా దాడి జరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేసిరని మేమే చెప్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? చూడండి ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది. ఇదా తెలంగాణ. సో మన దగ్గర సీసీటీవీ విజువల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. 100% సీసీటీవీ విజువల్స్ కూడా మీ ముందుకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలారా అతి త్వరలో వీళ్ళు చేసినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడిని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బరాబర్ ఆ దాడిని ప్రజల ముందు పెడతాము. ఎవరైతే లోపలికి వచ్చిరో, ఎవరైతే వీళ్ళను ఇబ్బంది పెట్టిరో, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందులను ఇబ్బంది పెట్టిరో, బరాబర్ ఈ సీసీటీవీ విజువల్స్ క్యూ న్యూస్లో అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా అతి త్వరలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో దాన్ని బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, ఇతర పార్టీ నేతలు కానివ్వండి చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. సో చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా మన ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి, ఇంకా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరు దిగులు చేయాల్సినటువంటి అవసరం లేదు. మల్లన్న గారికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందులకు కానివ్వండి అంత ఎక్కువగా గాయాలైన పరిస్థితులు అయితే ఏం లేదు, కానీ వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో మొత్తానికి కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు చేసిన పని ఏదైతుందో ఇక దాన్ని మేము మెచ్చుకోవాలా, లేకపోతే దాన్ని మేము సమర్థించుకోవాలా, లేకపోతే బాధపడాలా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఏదో ఒక రోజు నమస్తే తెలంగాణ ఆఫీసు, టీ న్యూస్ ఆఫీసు బరాబర్ ఈ రోజు వస్తుంది. ప్రజలే ఈరోజు తీసుకొస్తారు. ఆ రోజు కోసం మీరు అందరు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తారక రామారావు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, మీరు కూర్చొని చూస్తుర్రేమో ఈ లైవ్, కానీ మీకు అర్థమవుతుంది ఎట్లుంటుంది పరిస్థితి అనేది.
సో చాలామంది మన ఆఫీస్కి వచ్చినటువంటి పరిస్థితి, ఇంకా చాలామంది వస్తారు. రావాల్సినటువంటి ఇక్కడ పెద్దగా ఏం రావాల్సినటువంటి దిగులు చెందాల్సినటువంటి అవసరం ఏం లేదు ప్రజలారా. ఎందుకంటే మల్లన్న గారికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందులకు కానివ్వండి, వాళ్ళ క్షేమంగానే ఉన్నారు. కానీ కొంచెం దెబ్బలు తాకడం వలన వాళ్ళు కొంచెం అవస్థకు గురవుతున్నటువంటి పరిస్థితి. యూజ్ కాకుండా పరమేష్ 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 బయట పెట్టదా ఉన్నావా సీనాలో లైవ్లో తర్వాత వచ్చినా మనోళ్ళు ఎవరు ఎంతమంది సరే సరే ఆ విషయం తీసి పోయి గేట్ తాళం పెడదామని గేట్ చేస్తాం. గేట్ చేసి ఇద్దరేమో మొత్తం వలగొట్టిరు. 8 మంది దాకా అక్కడ నిలబడ్డారు. 8 మంది దాకా అక్కడ నిలబడ్డారు. ఇద్దరు మొత్తం పట్ట వలగొట్టడు. రాజును కూడా ఇసురు కొడితే కింద పడ్డాడు ఆయన చేరు. అది ఇసురు కొట్టి ఒక్కొక్కటి వలగొట్టుకుని వచ్చేసి అంతే. వాళ్ళు సీట్ల మీద 2 నిమిషాలు అన్న ఉరికొచ్చేసి అర్థం కాకుండా అన్న ఉరికొచ్చి ఏంది అంటే కేటీఆర్ కొడుకును ఎలా నువ్వు ఇది అంటున్నావు అని చెప్పేసి అవరా పేరు నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అన్న సమాధానం చెప్తున్నా. ఆయన ఇంకా నూకేస్తారు. ఇంకా నూకేస్తుంటే నేను వీడియో తీసుకుంటే వీడియో తీసి నేను ఆల్రెడీ పట్టబోతుంటే ఇక్కడ నూకేస్తాను. నూకేస్తే నా ఫోన్ నన్ను నూకేస్తారు. ఇది అని చెప్పేసి నేను ఆడికి గేట్ తాళం పెట్టినా. తాళం పెట్టామని తాళం దొరకలే. గేట్ పెట్టేస్తాను. పెట్టి రామరెడ్డికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయగా రామరెడ్డి 2 నిమిషాలు వస్తున్నాను పక్కన గదిలో ఉంటాను. 2 నిమిషాలు వచ్చేసరికి ఏముంది గేట్ తాళం పెట్టుకున్నాక ఏమంటే దాన్ని నూకేసి గేట్ అన్నారు. ఇద్దరు గేట్ నుంచి దుంకి మిగతా గేట్ నుంచి పారే లెఫ్ట్ సైడ్ అలా సీసీటీవీ ఫోటేజ్ ఉందా? కావాలనుకుంటే ఎంతసేపు కాదు, అది దొరికించుకోవాలంటే ఎంతసేపు కళ్ళు కనిపిస్తే అంతేనా కదా. ఏమన్నా మంకీ మాస్క్ వేసుకొచ్చారా ఏమన్నా? కచీఫ్ కట్టుకురానా? ఇప్పుడు మన శనార్థి తెలంగాణకు విజువల్స్ ఉన్నాయన్నా? మన సీసీటీవీ విజువల్స్ ఉన్నాయన్నా? నేను దునికి వెళ్ళి నన్ను నూగేసి వెళ్ళిపోయాక నేను గేట్ ఓపెన్ చేస్తే నాకు కిటికీ నాకు కొడుతుంది. అమ్మ లంచాడు కిది ధైర్యం అయితే వాళ్ళు చెప్పారు కొడితే ఈయన అన్న మీద కొడితే మెడలో యాక్టివ్ ఉన్నారు సోషల్ మీడియాలో.
మాకు కావాలి. ఆఫీస్